ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. పర్సు వాడే అలవాటు లేని వారి సంఖ్య తక్కువే. అయితే ఆ పర్సును ఎలా వాడాలో తెలిసిన వారి సంఖ్య కూడా తక్కువే. కానీ పర్సులో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. దేవుడి ఫోటోలు, బిల్లులు పర్సులో పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఏవి పడితే అవి పర్సులో పెట్టకూడదంటారు. అవేంటో తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. పర్సులో చాలామంది డబ్బులతో పాటు దేవుడి ఫోటోలు, చనిపోయిన వారి ఫోటోలు, చెల్లించాల్సిన బిల్లులు ఉంచుతుంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం పర్సులో డబ్బు తప్ప ఏవి ఉంచకూడదని చెబుతారు నిపుణులు. మహా అయితే గణేష యంత్రం, శ్రీయంత్రం లాంటివి పెట్టుకోవచ్చు. కానీ ఇతర వస్తువులేవీ పెట్టకూడదంటారు. ఎందుకంటే పర్సు అంటే లక్ష్మీదేవి కొలువుండే స్థానం. పరిశుభ్రత లేని దగ్గర గందరగోళ వాతావరణంలో లక్ష్మీదేవి కొలువుండదు. చిందరవందర నోట్లు, చిరిగిపోయిన పేపర్లు, పాత బిల్లులు ఇలా ఏవంటే అవి పర్సులో పెట్టడం వల్ల సంపాదన నిలవకపోవడంతో పాటు ఆర్థిక నష్టాలు తప్పవంటారు. ఇంతకీ పర్సు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చూద్దాం. పర్సులో నోట్లను చాలామంది మడిచి పెడతారు. ఇలా అస్సలు చేయకూడదని చెప్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. పర్సులో నోట్లు ఎప్పుడూ నీటుగా ఉండాలి, మడిచి పెట్టకూడదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయట. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు, చెల్లించేటప్పుడు ఎడమ చేత్తో తీసి ఇస్తుంటారు. కానీ ఎడమ చేత్తో లక్ష్మీదేవిని ఇస్తే అవసరం లేదని విసిరేసినట్టు అని, అలాంటి వారిపై లక్ష్మీ కృప ఉండదంటారు. బ్లేడ్లు, కత్తులు లాంటి పదునైన వస్తువులను పర్సులో అస్సలు ఉంచకూడదు. ఆర్థిక సమస్యలు పెరగడంతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని చెబుతారు. చాలామంది పర్సులో డబ్బు నోట్లు, నాణేలు ఒకే చోట ఉంచుతారు. ఇలా కూడా చేయకూడదు. నోట్లు, నాణేలు ఎప్పుడూ విడివిడిగా ఉండాలి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని మీ పర్సులో పెట్టొద్దు. బ్యాగులో కానీ, జేబులో కానీ ఉంచి వారికి చెల్లించడం మంచిది. అశ్లీలతకు సంబంధించిన కొన్ని వస్తువులు పర్సులో పెట్టి మర్చిపోతారు. లక్ష్మీదేవి ఉండాల్సిన స్థానంలో అసభ్యకరమైన వస్తువులు ఉంచితే నష్టాలు తప్పవని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. పర్సు లేదా వ్యాలెట్ ఎప్పుడూ చిరిగిపోకూడదు. వెలిసిపోయి పూర్తిగా పాతబడినట్టు ఉండకూడదు. ఈలోగానే మార్చడం మంచిది. పర్సులో నోట్లను కుక్కేయకండి. ఇతర వస్తువులు వాటి మధ్యలో అస్సలు పెట్టకండి. పర్సులో పాత బిల్లులు, వేస్ట్ పేపర్లు, కరెంటు బిల్లులు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దేవుడి ఫోటోలు, చనిపోయిన వారి ఫోటోలు, ఎండిన పూలు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సులో ఉంచరాదు. దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది. వాస్తుపై నమ్మకం ప్రకారం చాలామంది పర్సులో కేవలం డబ్బులు మాత్రమే కాకుండా బ్యాంకు కార్డులతో పాటు అనేక వస్తువులను దాచుకుంటారు. అయితే పర్సులో ఏమీ ఉంచకూడదని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.